హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మిత్ర ఫ్యాబ్రిక్స్ అండ్ కస్టమైజేషన్. సో ఈ వీడియోలో నేను మీకు ఒక ఫస్ట్ బర్త్డే కోసం క్యూరేట్ చేసిన మదర్ అండ్ డాటర్ కాంబో అండ్ ఆల్సో ఇంకొక పాప కోసం క్యూరేట్ చేసిన ఫ్రాక్ కూడా చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను యాక్చువల్గా చెప్పాలంటే. ఈ పర్టికులర్గా ఈ ఫ్రాక్స్ అయితే చాలా 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 ప్రిటీగా టర్న్ అవుట్ అయ్యాయని చెప్తాను నేనైతే. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే లిటరల్లీ చాలా చాలా నచ్చాయి. సో ఫస్ట్ వచ్చేసి పాప ఫ్రాక్ చూపిస్తున్నాను, చూసేసేయండి. సో ఇదన్నమాట పాప ఫ్రాక్. ఇలా ఒక ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము, దానికి ఇలా ప్లెయిన్ నెట్ యూస్ చేసాము. ఈ నెట్ వచ్చేసి మోనో నెట్ అండి. సో మోనో నెట్ కానీ బటర్ఫ్లై నెట్ కానీ ఈ పర్టిక్యులర్ ఇలాంటి ఫ్రాక్స్కి చాలా బాగుంటాయండి. వేరే ఏ నెట్ అయినా కూడా ఏంటంటే ఈ వెయిట్ని అంత మెయింటైన్ చేయలేవు అవి, దానివల్ల పడిపోతూ ఉంటాయి లేదా ఫ్యాబ్రిక్ అనేది పాడైపోతూ ఉంటుంది. సో దానివల్ల మేము ఎక్కువ మోనో నెట్ కానీ బటర్ఫ్లై నెట్ కానీ మాత్రమే యూస్ చేస్తాము. సో ఇలా యోక్ పార్ట్ ఇలా ఇచ్చాము, సింపుల్ రౌండ్ నెక్ విత్ ఫ్రిల్ హ్యాండ్స్ అన్నమాట. ఈ హ్యాండ్స్ కూడా ప్రిట్టిగా చాలా బాగున్నాయి కదా, నాకు కలర్ కాంబినేషన్ చాలా 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 నచ్చిందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో ఇలా ఉంటుంది యోక్ పార్ట్ వచ్చేసి. సో నెక్స్ట్ కింద వచ్చేసి ఇలా పీచ్ కలర్ లేయర్ ఇచ్చామన్నమాట. ఈ పీచ్ కలర్ లేయర్ కూడా ఎంత బాగుందో చూసారా. పీచ్ కలర్ లేయర్కి పీచ్ కలర్ ఫ్రిల్స్ అన్నమాట. ఇలా ఓవరాల్గా ఫ్రిల్స్ ఇచ్చాము అండ్ రెడ్ కలర్ లేయర్కి రెడ్ కలర్ ఫ్రిల్స్. ఓవరాల్గా టోటల్ ఫ్రాక్ ఇలా ఉంటుంది, ఒక పీచ్ కలర్ లేయర్ ఒక రెడ్ కలర్ లేయర్ అన్నమాట. సో చాలా గ్రాండ్గా ఉంది. ఎంత గ్రాండ్గా ఉందంటే ఫోటో కంటే యాక్చువల్గా చెప్పాలంటే లైవ్లో చాలా 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 బాగుందండి. ఫోటో యాక్చువల్గా అంత క్లియర్గా రావట్లేదని నేను అనుకుంటున్నాను, నాకైతే కొంచెం డల్గా కనిపిస్తుంది, బట్ బయట మాత్రం చాలా 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 ప్రిటీగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఏదైతే మేము ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ తీసుకున్నామో అదే కంటిన్యూ చేసాము. హ్యాండ్స్ కూడా అవే కంటిన్యూ అయిపోతాయి. బో చూడండి అసలు ఎంత ప్రిటీగా ఉందో. బో అయితే చాలా ప్రిటీగా ఉంది కదా. అండ్ టేల్ కూడా ఉంది పాపకి. టేల్కి కూడా వాళ్ళు స్పెసిఫిక్గా ఇలా ఫ్రిల్స్ అడిగారండి. సో అందుకే టేల్కి కూడా ఇలా ఫ్రిల్స్ అటాచ్ చేసాం మేము. టేల్ ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ నుండి కూడా ఎంత బాగుందో కదా. యాక్చువల్గా నాకైతే లిటరలీ ఈ కాంబినేషన్ చాలా నచ్చింది అండ్ ఆల్సో ఈ ఫ్రాక్ చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే క్యూట్గా అనిపించింది, వేసుకోగానే ఆ గ్రాండియర్నెస్ అనేది కనిపిస్తుందండి. నాకైతే చాలా ప్రిటీగా అనిపించింది. ఓవరాల్గా మీకు కూడా ఫ్రాక్ నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మదర్ అవుట్ఫిట్ కూడా చూసేద్దాము. సో మదర్ అవుట్ఫిట్ కూడా సేమ్ అండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మదర్ అవుట్ఫిట్ అన్నమాట. మదర్ అవుట్ఫిట్కి సేమ్ యోక్ పార్ట్ అదే యూస్ చేసాము. సో సేమ్ యోక్ పార్ట్ అదే యూస్ చేసాము. కింద వచ్చేసి పీచ్ కలర్ యూస్ చేసాము. అండ్ మదర్కి ఇక్కడ 2 టైర్ అండి, నేను అది కూడా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను వీడియోలో. ఇలా 2 టైర్ ఉంటుంది అండ్ 2 టైర్, కాకపోతే పీచ్ అనేది మొత్తం ఆల్ ఓవర్ వాడమన్నారు. పీచ్కి కింద రెడ్ కలర్ ఫ్రిల్స్ కావాలన్నారు. సో ఆల్ ఓవర్ పీచ్ వస్తుంది. 2 టైర్లు కూడా పీచ్ వచ్చి కింద రెడ్ కలర్ ఫ్రిల్స్ వాడాము. అండ్ 2 టైర్లో మేము 2 లేయర్స్ ఇచ్చామండి, పీచ్ అనేవి 1 and 2. సో రెండిటికి 2 రెడ్ కలర్ లేయర్స్ వాడాము. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. నాకు తెలిసి చాలా డిస్టెన్స్ నుంచి చూపిస్తున్నాను, ఎందుకంటే నియర్ బై నుండి చూపించడానికి అదంతా క్లియర్గా ఉండట్లేదని నా ఒపీనియన్. నేను నియర్ బై తీసుకొచ్చి కూడా చూపిస్తాను. ఓవరాల్గా ఇలా ఉంటుంది ఫ్రాక్ అయితే. ఎక్కువగా ఏమీ లేదండి, రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ కూడా ఓన్లీ జిప్పే ఉంటుంది. హైలైటింగ్ పాయింట్స్ అంటూ ఎక్కువ ఏం లేవు, ఆల్రెడీ ఫ్రాకే చాలా హైలైట్ అవుతుంది కలర్ వల్ల. సో అందుకే ఎక్కువ హైలైటింగ్ పాయింట్స్ ఏం పెట్టలేదు. అండ్ నేను ఇక్కడ ఇంకొకటి కూడా చూపించడం మర్చిపోయాను. చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని, మీరు క్యాన్ వేస్తారా లేదా అని. సో మీరు అడిగితే కంపల్సరీ వేస్తామండి, మేమైతే రిఫర్ చేయము యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఫ్రాక్స్ ఆల్రెడీ చాలా ఇలా ఫ్లోయిగా ఉంటాయి, ఫ్లేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాన్ వేసుకున్నా వేసుకోకున్నా ఒకటే అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. సో క్యాన్ అయితే పక్కా వేసామండి వీళ్ళకి. ఇలా సాటిన్ లైనింగ్ వస్తుంది, క్యాన్ వస్తుంది, కాటన్ లైనింగ్ కూడా వస్తుంది. మీరు అడిగితే పక్కా వేస్తామండి, అలా ఏం లేదు. బట్ మేము రిఫర్ చేయము ఎక్కువ, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫ్లేర్ ఉంటుంది. మీరు క్యాన్ వేసినా వేయకున్నా కూడా ఆ లుక్ అనేది అలానే ఉంటుంది ఈ ఫ్రాక్స్కి మెయిన్గా. సో అందుకే మేము రిఫర్ చేయము. మదర్ అవుట్ఫిట్కి కూడా క్యాన్ వేసాము, నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మిమ్మల్ని దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. సో మదర్ అవుట్ఫిట్ చూపిస్తాను చూడండి, ఇదన్నమాట మదర్ అవుట్ఫిట్. నాకు తెలిసి క్లియర్గా వ్యూ ఎంత బాగుందో చూసారు కదా. ఇక్కడ నేను చెప్పాను కదా ఫ్రిల్స్ వచ్చేసి 2 లేయర్స్ యాడ్ చేసామని. ఫస్ట్ వచ్చేసి ఇది 2 టైర్ ఫ్రాక్ లాగా. సో ఇలా
టైర్ ఇచ్చాము మధ్యలో, అండ్ కింద కూడా ఫ్రిల్స్ యాడ్ చేసాము. ఆ ఫ్రిల్స్ కూడా మేము ఏంటంటే సింగిల్ లేయర్కి అటాచ్ చేయకుండా ఇలా 2 లేయర్స్ ఇచ్చాము. పీచ్ 1 అండ్ 2 లేయర్స్ అన్నమాట. 2 లేయర్స్లో ఒకదానికి రెడ్ అండ్ ఇంకోదానికి కూడా రెడ్ ఇలా యాడ్ చేసాము. యాక్చువల్గా వాళ్ళు పెట్టిన రిఫరెన్స్లో ఏంటంటే ఒకదానికి 2 లేయర్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే మేము కొంచెం డిఫరెన్సియేషన్ చూపించడం కోసం 2 డిఫరెంట్ లేయర్స్ యాడ్ చేసాము. అండ్ ఒక్కదానికి యాడ్ చేస్తే ఏంటంటే వెయిట్ అనేది ఎక్కువైపోయి మొత్తం కిందికే ఇలా వచ్చేస్తుంది. సో అందువల్ల మేము డిఫరెంట్ లేయర్స్తోనే యాడ్ చేసాము. అండ్ సేమ్ యోక్ పార్ట్కి అదే ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. అండ్ ఇక్కడ కట్ వర్క్ వచ్చేసి ఎట్లా అంటే ఓవరాల్గా అందరు ఏంటంటే కట్ వర్క్ అంటే రౌండ్గా అలానే ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిజైన్ బట్టి ఇవ్వమని చెప్పాము. ఇలా లీవ్స్ వచ్చిన దగ్గర చిన్న కట్ వర్క్ లాగా డీటెయిలింగ్ ఇవ్వమని చెప్పాము. సో ఓవరాల్గా అయితే చాలా 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 ప్రిటీగా టర్న్ అవుట్ అయిందండి. బ్యాక్ సైడ్ ఇలా జిప్ ఉంటుంది. ఓవరాల్గా చాలా 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 ప్రిటీగా ఉన్నాయి కదా, మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక అవుట్ఫిట్ కూడా ఉందని చెప్పాను కదా, ఆ అవుట్ఫిట్ కూడా చూపించేస్తాను, చూసేసేయండి. సో ఈ ఫ్రాక్ వచ్చేసి ఒక యూట్యూబర్ వాళ్ళ పాప కోసం క్రియేట్ చేసామండి. సింధు తన నేమ్ వచ్చేసి. తన పేజ్ కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఈ ఫ్రాక్ తన పాప కోసం క్రియేట్ చేసాము. తను ఏంటంటే చాలా పర్టికులర్గా ఉన్నారు, నాకు ఇలానే కావాలి, ఇదే మోడల్ కావాలి, షిమ్మర్ నెట్టే కావాలని చాలా పర్టికులర్గా ఉన్నారన్నమాట. సో అందుకే తను ఏదైతే శారీ తీసుకున్నారో ఆ శారీ ఫ్యాబ్రిక్ కొంచెం సెండ్ చేస్తే మేము అదే కలర్లో లైక్ డయబుల్ షిమ్మర్ నెట్ తీసుకొని డై చేయించి ఇలా క్రియేట్ చేసాము. మీకు ఇక్కడ చూపిస్తాను షిమ్మర్ నెట్ చూడండి, క్లియర్గా మీకు షైనింగ్ తెలుస్తుంది కదా, ఇలా షిమ్మర్ నెట్ అన్నమాట. సో యోకి కూడా ఇలా నెట్ ఫ్యాబ్రికే యూస్ చేసాము, ప్లీట్స్ లాగా పెట్టి క్రియేట్ చేసాము. అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ మంచి ఇట్లా ఫ్లేయర్తో ఉన్న హ్యాండ్స్ లాగా, లైక్ ఏంటంటే ఇట్లా మంచి పఫీనెస్ ఇచ్చే హ్యాండ్స్ లాగా ఇలా హ్యాండ్స్ ఇచ్చాము. ఏవైతే ఫ్రిల్స్ ఉన్నాయో అలా ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్స్ ఇచ్చాము. ఇలా ఇక్కడ చిన్న వర్క్ చేసామన్నమాట, మేమే చేసాము. ఈ జస్ట్ స్టోన్స్ అండి స్టిక్ చేసేసాము. అండ్ తనకి కూడా ఇలా ప్లీట్స్ ఇచ్చామండి. కాకపోతే ఈ ప్లీట్స్కి ఆ ప్లీట్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ ప్లీట్స్ వచ్చేసి ఇలా స్ట్రేట్గా ఉంటాయి, మీకు ఇక్కడ తెలుస్తుంది కదా, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లీటింగ్ అనమాట. ఇలా తను 3 లేయర్స్ అడిగారు, 1 2 3. సో తను ఏ రిఫరెన్స్ అయితే పెట్టిందో యాస్టీజ్ అలానే వచ్చింది. ఈ ఈవెన్ వర్క్ కూడా సేమ్ యాస్టీజ్ అండి, చాలా ప్రిటీగా ఉంది. తన కలర్ కాంబినేషన్ కూడా, తన శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా ప్రిటీగా ఉంది. సో ఓవరాల్గా తన ఫ్యాబ్రిక్ కూడా చాలా 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 బాగుంది. ఐ మీన్ ఫ్రాక్ కూడా చాలా 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 బాగా టర్న్ అవుట్ అయింది. నాకు ఈ కలర్ చాలా నచ్చిందండి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లూ అని చెప్పొచ్చు, ఒక్కొక్కసారి గ్రీన్ లాగా కూడా అనిపిస్తుంది. నాకు ఇది సీ గ్రీనా బ్లూ అని నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను, నాకైతే కలర్ తెలియదండి. సో నేనైతే సీ గ్రీన్ అనే చెప్తున్నాను. సో ఒక కైండ్ ఆఫ్ సీ గ్రీన్ అని నేను అనుకుంటున్నాను. చాలా చాలా ప్రిటీగా వచ్చింది కలర్ అయితే. సో ఓవరాల్గా తన ఫ్రాక్ ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి తనకు కూడా జిప్ ఇచ్చాము, ఇలా బో ఇచ్చాము. అండ్ ఇక్కడ డిటాచబుల్ దీన్ని ఏమంటారు టెయిల్ ఇచ్చాము, డిటాచబుల్ టెయిల్ ఇచ్చాము. ఈ తను కూడా ఫ్రిల్స్ అడిగింది టెయిల్కి, సో ఇలా ఫ్రిల్స్ కూడా ఇచ్చాము టెయిల్కి. సో ఇక్కడ తిన టెయిల్ ఏంటంటే డిటాచబుల్ అన్నమాట. ఇలా పిన్స్ ఇచ్చాము టెయిల్కి. మనకు లెహంగాకి పిన్స్ పెడతాం కదా, హుక్ పిన్స్, ఆ హుక్ పిన్స్తోనే డిటాచబుల్ ఇచ్చాము. ఎందుకంటే ప్రతిసారి ఈ టెయిల్తో ఉన్నప్పుడు యూస్ చేయలేము కదా, సో అందుకే డిటాచబుల్ ఇవ్వమన్నారు. సో డిటాచబుల్లో ఇచ్చాము. సో ఓవరాల్గా తన ఫ్రాక్ ఇదన్నమాట, చాలా ప్రిటీగా ఉంది కదా. ఇది టెయిల్. సో వితౌట్ ఆర్ విత్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ తనకి కూడా క్యాన్ యాడ్ చేసాము, లైక్ సాటిన్ లైనింగ్ క్యాన్. బట్ ఇక్కడ క్యాన్కి మేము ఏం చేసామంటే ఇలా స్ట్రిప్స్ యాడ్ చేసామండి, ఐ మీన్ కాటన్ స్ట్రిప్ యాడ్ చేసాము. ఎందుకంటే పాపకి గుచ్చుకోకుండా ఉండడం కోసం తను స్పెసిఫిక్గా అడిగిందన్నమాట, సో అందుకే యాడ్ చేసాము. అండ్ కాటన్ లైనింగ్. సో ఓవరాల్గా ఇదన్నమాట లుక్. సో మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి ఫ్రాక్స్ కానీ ఏదైనా కాంబో కానీ కావాలనుకుంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్ అన్నమాట. లైక్ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆర్ కమెంట్లో కానీ మీరు మాకు మెసేజ్ చేస్తే మేము మీకు మళ్ళీ రివర్ట్ అవుతామండి. సో మా దగ్గర ఇవే కాదు, చాలా చాలా ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి.
మాకు గ్రూప్ కూడా ఉంది. మా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన గ్రూప్ వచ్చేస్తుంది అండ్ యూట్యూబ్లో కూడా మా గ్రూప్ యాడ్ చేసి ఉంటుంది. మీరు ఒకసారి బయోలో వెళ్ళి చూస్తే మా గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ మీరు గ్రూప్ లింక్లో యాడ్ అవుతే ఏంటంటే మేము ఎవ్రీడే షేర్ చేసే ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు వచ్చేసాయి. సో అలా మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నా ఓన్లీ ఫ్యాబ్రిక్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఫ్యాబ్రిక్ కావాలన్నా ఫ్యాబ్రిక్ కూడా ప్రొవైడ్ చేస్తాము. స్టిచ్చింగ్ కావాలన్నా స్టిచ్చింగ్తో పాటు ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో మీరు ఎలా కావాలన్నా అలా ప్రొవైడ్ చేస్తాము. సో చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా మీరు ఓన్లీ ఫ్యాబ్రిక్స్ ఇవ్వరా, స్టిచ్చింగ్ ఒకటి చేస్తారా అని. నో అండి, వి విల్ ప్రొవైడ్ ఫ్యాబ్రిక్స్ ఆల్సో. మీకు ఓన్లీ ఫ్యాబ్రిక్ కావాలన్నా ఫ్యాబ్రిక్ మీకు కొరియర్ చేసేస్తామండి. సో అదన్నమాట ఈ వీడియోకి. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. మీకు కూడా ఈ కలెక్షన్ అంతా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా మా కలెక్షన్ కనుక మీరు చూడాలనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. And also please do like, share, comment. Thank you.